గాంధీ సోనియా గాంధీ మోడీ 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 వీడియో మంచిది మోడీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ పెట్టిన నరేంద్ర మోడీ మూడు నామాలు పెట్టిన నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం రోజుల నుంచి నీట్ అని ఒక పరీక్షను పెట్టుకొని విద్యార్థులతోని చెలగాటమాడుతున్న బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ చెప్పేది నీతులు చొచ్చేది గోతుల తిరిగా. అంతకన్నా అధ్వానం ఏంటంటే చిన్న పిల్లలను చూడకుండా జైలు వేసుడు, పబ్లిక్లో పోలీసులు ఉన్నారని అరాచకాలు చేసుడు, మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళదే బీజేపీ ఉందనుకొని దాన్ని ఏ రకంగా వాడుకుంటారో అంతకన్నా వాడుకున్నాడు. రాముడు అని రాముడిదే 250 కోట్ల తిన్న ఘనత బీజేపీ ప్రభుత్వం. ఏమన్నంటే ఛాయ్ వాళ్ళ అంటారు. ఛాయ్ వాళ్ళ దేశాన్ని ఎంతుండు. ఎందుకంటే ఒక్క గుజరాత్ వాళ్ళే ఆదాని అంబానీ మంచి ఫ్యాక్టరీలను మంచి ఎల్ఐసి దానిని ఇవాళ లేని ఏదైతే ఉందో గవర్నమెంట్ సొమ్మునంతా గుజరాత్ వాళ్ళకే అప్పచెప్పడము నరేంద్ర మోడీకి జరుగుతుంది. ఇలా విద్యార్థులను చూడకుండా కూడా ఎంతో మందిని జైలేసి కొట్టుకుంటా హింస పెట్టుకుంటా చేసిన ఘనత ఈ బీజేపీ ప్రభుత్వమే. చెప్పేది ఒకటి చేస్తే చెప్పుడు మాత్రం నీతులు, చొచ్చేది మాత్రం పచ్చి అబద్ధాలు, పచ్చి లుచగోరు మాటలు. విద్యాశాఖ మంత్రి ఇంతకు ముందు గవర్నమెంట్ లా ఏదన్నా మంత్రి పేరు మీద అవినీతి ఒక మరకస్తే వెంటనే రాజీనామా చేస్తుంది. ఇది బీజేపీలకు చేత కాదు. ఇదే విద్యాశాఖ మంత్రిని రేణుగా ప్రతి వాళ్ళు రాజీనామా చేయమంటే ఇప్పటిదాకా చేస్తలేరు. దీని వెనుక ప్రధానమంత్రి అస్త్రం ఉంటే పట్టుకునే చేస్తలేరు. ఇది వాస్తవం. ఢిల్లీలో జరిగిన సంఘటనకు దాన్ని నిరసిస్తూ మేము నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ నిజామాబాద్ రూరల్ మండల్లో మరి మోదీ గారి బీజేపీ దిష్టి బొమ్మని ఇక్కడ కాలబెట్టడం జరిగింది. ఎందుకంటే పిల్లలై ఓట్లు కావాలి కానీ మరి వాళ్లకు జాబులు ఇచ్చే ఇష్టం లేదు. వాళ్లకు చెప్పడం ఒకటి, చెయ్యడం ఒకటి. ధర్మం అని చెప్పి ధర్మం పేరుతో మరి అక్కడ దోసుకుంటున్నది ఎవరు? అయోధ్యలో దోసుకున్నది ఎవరు? పబ్లిక్ అంతా చూస్తున్నారు. త్వరలో మీకు బుద్ధి చెప్పే సమయం వచ్చినప్పుడు మీకు ఓట్లతో బుద్ధి చెప్తారని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ తరఫున విద్యార్థులకు మేము ఎల్లవేళలా మేము సపోర్ట్ గా ఉంటున్నాం. మరి ఖబర్దార్ అని చెప్పి చెప్తున్నాం. ఎందుకంటే ప్రజల ఓట్లతో గెలిచి ఇలా ప్రజల్ని మోసం చేస్తున్నారు కాబట్టి మరి దయచేసి మీరు తప్పును ఒప్పుకొని మళ్ళీ నీట్ పరీక్ష పెట్టి విద్యార్థులకు మరి వాళ్ళ భవిష్యత్తుకు మరి పునాదులు వేయాల్సిన బాధ్యత మీ దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా అది చేసే విద్యార్థులకు న్యాయం చేసే వరకు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము నిరసనలు ధర్నాలు చేస్తామని చెప్పి ఖబర్దార్ అని చెప్పి ఈ సభాముఖంగా చెప్తున్నాం. కార్యక్రమం చేపట్టినాం. మా కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి మండల నాయకులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అందుబాటులో ఉండి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. సో బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చినప్పటి నుంచి కూడా స్టూడెంట్స్ని ఎక్కువ ఇబ్బంది పెడతా ఉంది. సో ఈ నీట్ పరీక్షకు సంబంధించింది ఈ పేపర్ లీకేజ్ అయినప్పటి నుంచి కూడా దాదాపు వారం రోజుల నుంచి కూడా పిలిపిస్తూ ఉంది కాంగ్రెస్. నిన్న మా రాహుల్ గాంధీ యువ నాయకుడిని అరెస్ట్ చేయడం చాలా ఖండించినటువంటి విషయం ఇది. సో నీట్ పరీక్ష అది రద్దు చేసి కొత్త నీట్ గారు కూడా ప్రకటించారు కానీ ఆ యాక్షన్ కార్యరూపం దాల్చట్లేదు. ఈరోజు కాక్రోజ్ జనతా పార్టీ అని చెప్పేసి జంతర్ మంతర్ దగ్గర పెద్ద నిరసన వ్యక్తం జరుగుతూ ఉంది. నెల రోజుల నుంచి జరుగుతూ ఉంది. దాని మీద నోరు మీద పని ఒక వ్యక్తి నరేంద్ర మోడీ. ఈరోజు ప్రెస్ మీట్ అంటే కూడా భయపడి జంకి వెనకకు పారిపోతున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. సో ఇట్లా కాకుండా యువకులకి న్యాయం చేసే విధంగా ఏదైనా ముందుకు వచ్చే విధంగా చేయాలి తప్ప ఇట్లా యువకుల్ని స్టూడెంట్స్ని అన్యాయంగా ఇష్టం కచ్చినట్టు కొడుతూ నిన్న వీడియోలు చూసినాం, నిన్న అన్ని చూస్తూ ఉన్నాం. ఇష్టం కచ్చినట్టు కొడుతూ ఉన్నారు. పోలీసు వాళ్ళు అయితే లాగి పారేస్తూ ఉన్నారు. చాలా మంది యువకులకి చాలా దెబ్బలు తగిలినాయి. చాలా మందిని జైలు వేసి అక్రమ కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. వాళ్ళందరి వెనకాల మేము అందరం ముమ్మాటికి అండగా నిలబడతాం, తప్పకుండా ఉంటాం. ఈ నీట్ పరీక్ష మీద ఏదో ఒక యాక్షన్ తీసుకొని ధర్మేందర్
ఆయన ఎవరైతే కేంద్ర మంత్రి ఉన్నారో ఆయన రాజీనామా చేయాలా, తప్పకుండా యాక్షన్ తీసుకోవాలా. ఒకప్పుడు కాంగ్రెస్ లో చిన్న ఇబ్బంది వస్తేనే మమతా బెనర్జీతో రాజీనామా చేపించింది సోనియా గాంధీ. మరి ఇప్పుడు అదే మీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి మీ కేంద్ర మంత్రిని మీరు రాజీనామా చేయండి అని చెప్పేసి మీరు ప్రకటించండి. అది ముమ్మాటికి జరగాలి. అయితేనే పిల్లలకు న్యాయం జరుగుతుంది. స్టూడెంట్స్ కి న్యాయం జరిగే వరకు మా కాంగ్రెస్ నిద్రపోదు. మేమందరం కూడా అండగా నిలబడతాం స్టూడెంట్స్ కి. మీరందరూ కూడా యాక్టివ్ గా చదువుకోండి, మంచిగా చదువుకోండి. నీట్ పరీక్ష మళ్ళీ పెట్టే విధంగా రాహుల్ గాంధీ నేతృత్వంలో నిరసనలు చేస్తూనే ఉంటాం. ధన్యవాదాలు.